హలో నమస్తే వెల్కమ్ టు డెల్టా శ్రీహరి పంచతులసి సమర్పించు అంటావా మీ అందరికి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మీతో మాట్లాడడానికి మీ ఇద్దరం సిద్ధంగా ఉన్నాం. మరి మాతో మాట్లాడడానికి మీ అందరూ రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ కింద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు టక్ మని కాల్ చేసేయండి, మనం ఫటఫటమని మాట్లాడేద్దాం. వన్స్ కాల్ కనెక్ట్ అయిన తర్వాత మాత్రం మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి కాల్ చేస్తున్నారు కాబట్టి ప్రశాంతంగా మనం మాట్లాడుకోవాలంటే మాత్రం టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టండి, లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సో ఏంటి మరి ఈరోజు టాపిక్? నీ ఇష్టం, క్యా బోల్తే ఓ బోల్తే. నువ్వు చెప్పు. అసలు వర్షాకాలం బాగా ఎక్కువ వర్షాల వల్ల కూడా నష్టం ఉంది. సో వర్షం పడడం వల్ల వర్షం పడడం వల్ల ఇబ్బంది ఏంటంటే సడన్ గా చాలా మంది రైతులు దాని వల్ల నష్టపోతున్నారు. సో అన్నిట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, కానీ వర్షాల వల్ల ఎలా నష్టపోతున్నారు ఏంటి, అసలు వర్షాల వల్ల నష్టం ఎందుకు కలుగుతుంది అని మాట్లాడుకుందాం. సూపర్ టాపిక్. లిటరల్లీ మిగతా షోస్ కి కూడా కాలర్స్ కాల్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా చెప్తున్నారు అన్నమాట. చాలా మంది వర్షాల కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్నిసార్లు వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా పాపం పంట నష్టం అనేది జరుగుతుంది. పంట నష్టం, తర్వాత ఈ మధ్య కొన్ని రోడ్లు వేసి ఆ రోడ్లని కొట్టుకుపోయే, ట్రాఫిక్ జాము, తర్వాత ఎక్కడ పెడితే అక్కడ కాలువలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మొత్తం మునిగిపోతున్నాయి. మొన్న అయితే దుబాయ్ లో పెద్ద వర్షం వాళ్ళే క్రియేట్ చేశారు, మొత్తానికి ముంచేసింది అనమాట. సో ప్రకృతితో కూడా గేమ్స్ ఆడకూడదు. సో ప్రకృతికి ఒక్కొక్కసారి చేయకూడదు. సో వర్షాల వల్ల నష్టాలు ఏంటి, లేకపోతే లాభాలు ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్కారం, ఎవరు మాట్లాడేది? సందీపా? సందీప్ గారు, మీరు రైతు కదా? ఈ రోజు టాపిక్ కూడా మీకు రిలేటెడే, ఇప్పుడే మాట్లాడుకున్నాం. వర్షాలు మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా లేదా? ఓహో, ఇంకా పడాలి, బాగా పడాలంటారా? మేము 100% కోరుకుంటాం. బికాజ్ రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారు. జై జవాన్ జై కిసాన్. మరి పత్తికి ఏమన్నా ఎక్కువ వర్షం పడాలి, పడకూడదు, ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? అన్ని పంటలకు ఒకలా ఉండదు కదా. అలా కాదు, వర్షం కొన్నిసార్లు ఎక్కువ పడింది అనుకోండి, మీకు నష్టం జరుగుతుందా? పత్తి మొత్తం అంతా తడిసిపోవడం ఇవన్నీ అవుతాయి కదా. తగ్గిద్దా? ఓకే, మీకు మ్యారేజ్ అయిందా లేదా? ఎంతమంది పిల్లలు? ఓ, శ్రీలత గారికి హాయ్. సో షో చూస్తున్నారా ఆవిడ? ఓకే, సో ఈ రోజు మేము జనరల్ గా వర్షాల గురించి మాట్లాడుకుంటున్నాం. సో మీ ఏరియాలో ఇప్పుడు వర్షాలు కొంచెం స్టార్ట్ అయ్యి అంటారు, అంతేనా? ఓ, ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాయా? ఏంటో ఇయర్ మొత్తం సందీప్ గారు, ఇయర్ మొత్తం ఎండాకాలమే ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా. అవును, బయట కొంచెం చల్లగా ఉన్నా కూడా మొత్తం ఎండ అంటే వేడి అనిపిస్తుంది అనమాట. సో మీరు కోరుకున్నట్టు మేము కూడా నిజంగానే కోరుకుంటాము. వర్షాలు ఏ పంటకి తగ్గట్టు అట్లా పడాలి, అందరూ బాగుండాలి. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు కాబట్టి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు, అందులో మీరు కూడా బాగుండాలి. ఎనీవేస్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, అండ్ ఇలాగే కాల్ చేస్తుండండి. మీ వైఫ్ శ్రీలత గారికి కూడా మా తరపు నుంచి పెద్ద హాయ్. సో థ్యాంక్ యూ. సో తీసేసుకుందాం. హాయ్. ఏ బబ్లు, ఎలా ఉన్నావు? ఏ ఆర్జే ఆర్జేనా బబ్లు? మరి బబ్లు టాపిక్ వర్షాలు ఎక్కువ పడితే వచ్చే నష్టాలు అన్నమాట. రైతులకు బాగా నష్టం ఏర్పడుతుంటది. తర్వాత మనకి ఎక్కువగా స్లమ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. వెహికల్స్ వాహనదారులకు, వెహికల్స్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక ప్లేస్ కి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే కూడా నరక యాతన అనుభవిస్తుంటారు. ఆ లో లెవెల్ ఏరియాస్ అన్ని మునిగిపోతాయి కదా, మునిగిపోతాయి. ఆహారం ఎక్కడికి దొరకదు, ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంటాడు అన్ని ఇలా చేరిపోతుంటాయి అన్నమాట. ఇలా చేరిపోతాయి, మనకు కావాల్సిన ఫుడ్ అన్ని కూడా మునిగిపోతాయి. మనకే నష్టం అసలు లాస్ అయిపోతుంటాం మనం. కానీ చాలా చోట్ల పంట పొలాలు ఇవన్నీ పంట అంతా వస్తుంది, ధాన్యం ఇలాంటివి. పాపం వాళ్ళు ఏంటంటే దాన్ని కవర్ చేసి పెడతారు, పెద్ద వర్షాలు వస్తే అవన్నీ తడిసిపోయి
పాడైపోయి కుళ్ళిపోయి పాపం చాలా రైతులకి అవును. చాలా ఇబ్బంది పడదు. మెయిన్ గా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. మన కామన్ పీపుల్కి కూడా చాలా. అసలు నువ్వేం చెప్తావు, అసలు ఎందుకు ఇంత వర్షాలు కురిపిస్తున్నావు నువ్వు బబ్లు? బబ్లునా నా చేతిలో ఏం లేవు. అది నువ్వు ఇంద్రుడు క్లాస్మేట్స్ అంట కదా. బబ్లు, ఇందాకే ఒక కాలర్ సందీప్ గారు వర్షాలు పడాలి అన్నారు. నువ్వు మంచిగా తెలుసా ఇంద్ర మూవీలో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ చిరంజీవి గారు పాడగానే వర్షం పడుతుంది. ఏంటి ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే తెలుసా ఇవాళ? తెలుసు, యోగా డే కూడా తెలుసా నీకు అది? చినుకే ఫ్లోలో కొట్టేసావు. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బబ్లు. నీలో ఒక హరిహరన్, నీలో ఒక ఎస్పి బాలు లాంటి వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యాన్స్ కూడా సారీ చెప్పే ముందే కానీ చాలా బాగా పాడే బబ్లు. థ్యాంక్ యూ సో మచ్. yes, బబ్లు చెప్పినట్టు ఈ రోజు మ్యూజికల్ అంటే ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే అండ్ అలాగే ఇంటర్నేషనల్ యోగా డే కూడా. యోగా అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ అన్నమాట, మెంటల్ స్ట్రెంగ్త్ కోసం డెఫినెట్ గా కుదిరినప్పుడు అప్పుడప్పుడు యోగా మెడిటేషన్ కూడా పార్ట్ ఆఫ్ యోగా. యాక్చువల్ గా యోగా అన్నది మన తరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. అండ్ ఎస్పెషల్లీ మన నరేంద్ర మోడీ గారు అయితే ప్రతి రోజు ఖచ్చితంగా యోగా చేస్తారంట. సో 74-75 years వచ్చినా సరే అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదంటే నమ్ముతావా? సో దానికి మెయిన్ రీజన్ యోగా అంట. సో మనందరం యోగా చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు మ్యూజిక్ డే కాబట్టి మంచి మ్యూజిక్ వినండి, చిల్ అవ్వండి. అండ్ వర్షాలు ఎక్కువ పడినా కూడా ప్రాబ్లం.